మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్స్ ట్యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హెర్నియా అంటే ఏమిటి? హెర్నియా యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హెర్నియా వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే. అసలు ట్రీట్మెంట్ పరంగా ఏ విధంగా టెక్నాలజీ పరంగా అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు అమోర్ హాస్పిటల్ నుండి డాక్టర్ ఠాగూర్ మోహన్ గ్రంథి గారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపీ అండ్ బడియాట్రిక్ సర్జన్ సార్తో మాట్లాడదాం. అసలు హెర్నియా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా హెర్నియా అంటే ఏమిటి? యాక్చువల్లీ హెర్నియా అనేది వాడుక భాషలో మాట్లాడితే గిలక అని అంటారండి. యాక్చువల్లీ ఈ హెర్నియా అనేది ఏంటంటే బేసికల్గా ఒక పార్ట్లో ఉండాల్సిన అబ్డామిన్లో కానీ ఒక ఏరియాలో ఉండాల్సిన స్ట్రక్చర్ అది డిస్ప్లేస్ అయ్యి వేరే పార్ట్లోకి వస్తే దాన్ని హెర్నియా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్గా మాట్లాడుకుంటే మనకి అబ్డామినల్ వాల్ హెర్నియాస్ అంటాం అనమాట. లోపల కడుపు లోపల వచ్చే హెర్నియాస్కు ఇంటర్నల్ హెర్నియాస్ అని అంటాము. కానీ ఇవాళ డిస్కషన్లో మనం బేసికల్గా అబ్డామినల్ వాల్ హెర్నియాస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కడుపు లోపల ఉండాల్సిన పార్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్ కానీ ఒక ఫ్యాట్ కానీ కడుపు లోపల ఉండాల్సింది అది లోపల ఉండకుండా అది బయటకు వచ్చి ఒక వాపులాగా బయటకు కనిపించి దానివల్ల నొప్పి వస్తే దాన్ని హెర్నియా అంటాం అనమాట. సో బేసికల్గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్లేస్లో ఉండాల్సిన ఆర్గాన్ కానీ స్ట్రక్చర్ కానీ అది డిస్ప్లేస్ అయ్యి ఒక వేరే ఛానల్లో కానీ ఇంకో ప్లేస్లోకి వస్తే ఒక బల్జ్ కింద తయారయ్యి ఒక వాపు కింద తయారయ్యి పేషెంట్ కనిపిస్తే దాన్ని హెర్నియా అని అంటామండి. హెర్నియా ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? గ్రాస్గా 2 రకాలుగా హెర్నియాస్ అని చెప్పచ్చండి. ఒక హెర్నియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాయిన్ మొల దగ్గర వచ్చే హెర్నియాస్ని ఇంగ్వైనల్ హెర్నియాస్ ఆర్ గ్రాయిన్ హెర్నియాస్ అంటామండి. లేకపోతే అది కాకుండా అబ్డామిన్లో ఇంకెక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొడ్డు దగ్గర వచ్చేది కానీ బొడ్డు కింద పక్కన వచ్చేది కానీ ఆపరేషన్ తర్వాత వచ్చేది కానీ ఇంకెక్కడైనా వచ్చే వాపుని అబ్డామినల్ వాల్ హెర్నియాస్ అంటాము, లేకపోతే వెంట్రల్ హెర్నియాస్ అంటామని. సో ఇప్పుడు ట్రీట్మెంట్ విషయంలో విధంగా కానీ ప్రజెంటేషన్ విషయంలో అవి వచ్చే విధంగా నొప్పి కానీ లేకపోతే ఒక వాపు కానీ ఉంటుంది. అది గ్రాయిన్ హెర్నియాస్ కానీ ఆర్ అబ్డామినల్ వాల్ హెర్నియాస్ కానీ రెండు ఒకేలాగా ప్రజెంట్ అవుతాయి. కానీ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు రెండు గ్రాడ్యుయేట్స్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది ట్రీట్మెంట్లో. సో గ్రాస్గా మాట్లాడాలంటే ఇంగ్వైనల్ హెర్నియాస్ ఆర్ గ్రాయిన్ హెర్నియాస్ ఆర్ అబ్డామినల్ వాల్ హెర్నియాస్. అబ్డామినల్ వాల్ హెర్నియాస్లో ఉన్న ప్లేస్ బట్టి సపోజ్ బొడ్డు దగ్గర ఉంటే అంబిలికల్ హెర్నియాస్ అంటాం, బొడ్డు కింద ఉన్న వాటిని లేకపోతే హైపోగాస్ట్రిక్ హెర్నియాస్, లంబార్ హెర్నియాస్, సయాటిక్ హెర్నియా ఇలా డిఫరెంట్ పేర్స్తో నేమ్స్ మాట్లాడతాం ఉన్న ప్లేస్ బట్టి. సపోజ్ ఆపరేషన్ తర్వాత వచ్చే స్కార్ నుంచి వచ్చే హెర్నియాస్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అని పిలుస్తామండి. ఇది కాకుండా మొల దగ్గర గ్రాయిన్లో వచ్చే హెర్నియాస్ని ఇంగ్వైనల్ హెర్నియా అని, ఫెమరల్ హెర్నియా అని 2 రకాలుగా మాట్లాడతామండి. హెర్నియా లక్షణాలు ఏంటి సార్? ఇందాక మెయిన్గా చెప్పినట్టు 2 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. లక్షణాలు అంటే ఒకటి నొప్పి, 2 వాపు. నొప్పి అనేది ఇనీషియల్ స్టేజెస్లో సివియర్ పెయిన్ అనేది ఉండదండి. ఎవరికైనా సరే ముఖ్యంగా కొద్దిగా అనీజినెస్, డిస్కంఫర్ట్, కొద్దిగా ఇక్కడ నొప్పిగా అనిపిస్తుంది అలాంటి వస్తుంది. సో ఆ స్టేజ్ నుంచి సివియర్ పెయిన్ రావటం, ఒకవేళ కాంప్లికేషన్స్ అంటే హెర్నియా కాంప్లికేషన్స్ అంటూ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్టక్ అయిపోతే అప్పుడు సివియర్ పెయిన్ అనేది రావచ్చు. సో ఇనీషియల్ సిమ్టమ్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే అంతకంటే ముందు కొంతమందికి వాపు అనేది వస్తుంది. ఈ వాపు ఇనీషియల్ స్టేజెస్లో వాపు వస్తుంది, నుంచినప్పుడు వాపు కనిపిస్తుంది, పడుకున్నప్పుడు వాపు తగ్గిపోతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఏదైతే ఇందాక చెప్పినప్పుడు ఏ విధంగా అంటే హెర్నియా బయటకి ఒక ఛానల్లో వచ్చిందో పడుకున్నప్పుడు మళ్ళీ ప్రెషర్ లేకపోవటం వల్ల అది బ్యాక్గా ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఒక వాపు కానీ పెర్సిస్టెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్గా ఉండొచ్చు, అంటే వస్తూ పోతూ ఉండొచ్చు, లేకపోతే కాన్స్టెంట్గా ఉండొచ్చు. సో వాపు అనేది పెయిన్ అనేది ఈ 2 ముఖ్యమైన లక్షణాలండి. ఓకే, హెర్నియా ఎక్కువగా ఏజ్ వారికి వచ్చే అవకాశం ఉంది అని అంటారు. హెర్నియా అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చండి. సో చిన్నపిల్లలు వచ్చే కారణాలు బట్టి ఏ ఏజ్ బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిన వెంటనే కూడా ఒక మొల్ల దగ్గర ఒక చిన్న వాపు కనపడవచ్చు, వాటి ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటామంట. దీనికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్టీస్ అనేది కడుపు లోపల డెవలప్ అవుతుంది. ఒక బిడ్డ బయటికి పుట్టే టైంకి వచ్చేప్పటికి ఈ టెస్టీస్ అబ్డామిన్ నుంచి స్క్రోటంలోకి వచ్చేస్తామట. సపోజ్ ఇన్ కేస్ ఒక్కోసారి రాకుండా ఈ టెస్టీస్ మధ్యలో స్టక్ అయిపోయి దాంతోపాటు ఒక ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ బై ఏజ్ ఆఫ్ 1 year క్లోజ్ అయిపోతుంది.
క్లోజ్ అయిపోయినప్పుడు ఆ అబ్డామ్లో ఓపెన్ స్ట్రక్చర్స్ కూడా ఇది బయటకు రావడానికి అవకాశం ఉండదు. కానీ కొంతమంది పిల్లల్లో ఈ ఛానల్ ఓపెన్గా ఉండటం వల్ల వాటిలోంచి ఒక వాటర్ కానీ ఫ్యాట్ కానీ ఇంటెస్టైన్ కానీ ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో హెర్నియా ఉంటుంది. సో ఇలాంటప్పుడు చిల్డ్రన్స్లో వచ్చే హెర్నియాస్ని కంజెంటల్ హెర్నియాస్ అంటాం. ఇది కాకుండా వచ్చే హెర్నియాస్ రెండో రకమైన హెర్నియాస్ ఏమిటంటే, సో ఈ ఛానల్ అనేది చిన్న పుట్టుకతో ఉన్నా కూడా ఒక్కోసారి 20 ఇయర్స్ కానీ 25-40 ఇయర్స్ వచ్చే వరకు అప్పుడు కానీ బయటపడకపోవచ్చు. సో ఆ ఏజ్లో రావచ్చు. ఇంకోటి ఆపరేషన్ తర్వాత వచ్చే హెర్నియాస్ ఉంటాయి. అది ఆపరేషన్ తర్వాత స్కార్ వీక్ అయ్యి ఇది కూడా ఆపరేషన్ తర్వాత ఒక 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎప్పుడైనా రావచ్చు. లాస్ట్లో ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ ఏమిటంటే మజిల్ వీక్నెస్ వల్ల మజిల్ స్ప్లిట్ అయ్యి డిఫెక్ట్ ఫామ్ అయ్యి అందులో గ్యాప్ ఫామ్ అయ్యి ఆ గ్యాప్లోంచి హెర్నియా అనేది రావచ్చు. సో ఇది యూజువల్గా 50+ ఇయర్స్ 60+ ఇయర్స్లో ఉంటుంది. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే హెర్నియా అనేది వచ్చే టైప్ బట్టి అన్ని రకాల ఏజెస్లో పుట్టుక నుంచి ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ వరకు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. హెర్నియా వల్ల అనార్థాలు ఏమైనా ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? మెయిన్ ఇంపార్టెంట్గా ఇందాక చెప్పిన లక్షణాల ప్రకారం పెయిన్ లంప్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో పెయిన్ అనేది ఇంటర్మీడియట్గా ఉంటుంది. ఒకసారి ఈ హెర్నియా అనేది బయటకు వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్టక్ అయిపోతే ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు అనమాట. ఒకవేళ స్టక్ అయిపోయి ఇంజువల్గా మన లోపలికి పుష్ చేయగలిగితే దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటామంట. అలా కాకుండా వచ్చిన స్ట్రక్చరే ఉంది, ఫ్యాట్ వచ్చిందా లేకపోతే ఇంటెస్టైన్ వచ్చిందా. ఫ్యాట్ వస్తే అంత పెయిన్ సివియర్గా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఇంటెస్టైన్ స్టక్ అయిపోయి వెనక్కి దీనివల్ల ఏంటంటే ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ పాస్ అవ్వడానికి డిఫికల్టీ అవ్వచ్చు. సో దీన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. లేకపోతే దానికి రక్త ప్రసారం తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ పార్ట్ ఒక నెక్ లాగా కన్స్ట్రక్షన్ వచ్చేసి స్టక్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుందో ఆ స్టేజ్లో దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. సో ఈ స్టేజ్లో వచ్చేప్పటికి పెయిన్ సివియర్గా రావటం, కాన్స్టెంట్గా ఉండటం, అప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చే అవకాశం ఉండి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇలా చేయకపోతే ఈ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతే దానికి ఈ కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆపరేషన్ టైంలో ఈ ప్రేవ్ కూడా తీయాల్సి వస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే వాపు వస్తూ పోతున్నప్పుడు లేకపోతే నొప్పి వస్తూ పోతున్నప్పుడే హెర్నియాకి ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి. ఓకే. అలాగే సార్, హెర్నియా చూసుకుంటే పుట్టుకతోనే వస్తుందా, లేదంటే వంశపార్యపరంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందా, లేదు అనంటే మధ్యలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశం ఉందా? హెర్నియా అనేది పుట్టుకతో రావటం అనేది ఉండదండి. యాక్చువల్గా దానికి కంజెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కాకపోతే ఏమవుతుంటే కొన్ని కండిషన్ వల్ల సపోజ్ ఇప్పుడు మజిల్ డిఫెక్ట్ కానీ లేకపోతే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. ఈ డిజార్డర్స్ ఉన్నప్పుడు వాటికి ఏమవుతుందంటే కనెక్టివ్ టిష్యూ అనేది వీక్గా ఉంటుంది. సో ఈ వీక్నెస్ వల్ల వాళ్ళకి హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఒక వంశపారంపర్యంగా రావటం అనేది ఉండదు హెర్నియా అనేది. కాకపోతే ఒకవైపు హెర్నియా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఛానల్ పేటెంట్గా ఉంది ఓపెన్గా ఉండటం వల్ల హెర్నియా వచ్చిందని చెప్తామో అది ఇంకోవైపు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో హెర్నియా అనేది అటువైపు కూడా అవకాశం ఉంది. సో బ్రదర్స్లో వచ్చి ఒకరికి ఉంటే ఇంకొకరికి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది ఫ్యామిలీస్లో కానీ వంశపారంపర్యంగా వచ్చి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అవకాశం అనేది లేదండి. సార్, హెర్నియాకు సంబంధించి ట్రీట్మెంట్ పరంగా ఏ విధంగా అందుబాటులో ఉంది? యాక్చువల్ ట్రెడిషనల్గా మాట్లాడుకుంటే హెర్నియా ఆపరేషన్ అనేది ఓపెన్ ఆపరేషన్ కట్ చేసి చేస్తామండి. అంటే ఏం చేయాలంటే దీన్ని యాక్చువల్గా మనం ఎక్కడున్నా సరే హెర్నియాని ఆ పైన స్కిన్ ఫ్యాట్ అది కట్ చేసి ఆ హెర్నియా ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ లోపలికి పుష్ చేసి ఆ కమ్యూనికేషన్ ఛానల్ని సూచెస్ ద్వారా కట్ చేసి క్లోజ్ చేసేస్తాం. చేసిన తర్వాత దానిపైన ఈ డిఫెక్ట్కి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం కోసం మెష్ అనేది వాడతామంట. సో మెష్ అనేది చేసే పద్ధతి ప్రకారం ఓపెన్ ఆపరేషన్ చేస్తామా హెర్నియా ప్రిన్సిపల్స్ లాగా వెదర్ ఇట్ ఈస్ ఓపెన్ ఆపరేషన్ చేసినా ఆర్ ల్యాప్రోస్కోపీ అంటే చిన్న కన్నాలతో చేసినా ఇదే ప్రిన్సిపల్ అండి. హెర్నియా ఓపెన్ చేయటం, కట్ చేసి లోపలికి పుష్ చేయటం, అది ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయటం, ఆ తర్వాత దానికి ఎక్స్ట్రా సపోర్ట్ మెష్ ద్వారా ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వటం. సో ఇదివరకు ఓపెన్గా ఇదే ఆపరేషన్ని పెద్ద కోత కోర్స్ చేసేవారండి. సపోజ్ పెద్ద హెర్నియా అయితే పెద్ద కోత కోర్స్ చేయాలి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాంటేజెస్ లాస్ట్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి చేసేది ఏంటంటే ల్యాప్రోస్కోపీ మెథడ్ ద్వారా చేస్తాం. ల్యాప్రోస్కోపీ అంటే సేమ్ ఆపరేషన్ ప్రిన్సిపల్స్ మారవండి. ఇదే చిన్న కణాలు బట్టి ఒక 1 to 1.5 సెంటీమీటర్ ఉన్నది ఒక కట్ ఉంటుంది. మిగతా 2-3 హోల్స్ ఒక 5 మిల్లీమీటర్స్ 1/2 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. ఇలాగ ఒక మొత్తం మీద 3 to 4 హోల్స్ పెట్టి హెర్నియాస్ని ఏదైతే డిఫెక్ట్ ఉందో ఐడెంటిఫై చేసి హెర్నియా ఎటు నుంచి వెళ్తుందో చూసి మళ్ళీ బ్యాక్ పుష్ చేసి
బ్యాక్ పుల్ చేస్తామండి. పుల్ చేసేసిన తర్వాత ఆ డిఫెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఓపెనింగ్ క్లోజ్ చేసి మెష్ వేస్తామండి. ఈ మెష్ అనేది ఓపెన్ ఆపరేషన్లో పైన వేస్తాము, ల్యాప్రోస్కోపీ చేసే విధానంలో అయితే లోపల నుంచి చేస్తాం. సో ఏదైనా సరే మెష్ తోటి రీఎన్ఫోర్స్ చేసి హెర్నియా రాకుండా ఉంటామని చేస్తాం. సో లేటెస్ట్ అడ్వాన్స్ ఏంటంటే పెద్ద కోత కోయకుండా చిన్న 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 కన్నాలతోటి ఈ ఆపరేషన్ అనేది చేస్తామండి. ఓకే. అలాగే సార్, ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? కాంప్లికేషన్స్ అనేది రాదండి. యూజువల్గా ఏంటంటే మెయిన్గా ఆపరేషన్ టైంలో ఏ ఆపరేషన్ అయినా సరే బ్లీడింగ్ అనేది రావటం, లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది రావటం. సో దీనికి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆపరేషన్ టైంలో ఏమైనా బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా స్టాప్ చేయటం ఒకటో, లేకపోతే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం మనం చేసే స్టెరిలైజేషన్, ఆపరేషన్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి, ప్రాపర్గా డ్రేపింగ్ అది ప్రాపర్గా చేసి, బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశానికి చాలా తగ్గించుకుంటూ ఉండాలి. సపోజ్ హెర్నియా మెష్ వేస్తున్నప్పుడు హెర్నియా దీన్ని ఏం ముట్టుకోకుండా గ్లౌస్ మార్చుకోవటం చేయటం, గ్లౌస్ మార్చుకుని దీనికి తగలకుండా బాడీలోకి ఇంట్రడ్యూస్ చేయాలండి ఈ మెష్ అనేది. సో వేరియస్ టెక్నిక్స్ వల్ల మనం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే హెర్నియా మళ్ళీ వచ్చే అవకాశం స్మాల్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో, సపోజ్ ఒక 2-3% ఆఫ్ కేసెస్లో మెష్ వాడినా కూడా ఆ మెష్ ఎడ్జ్ నుంచిలో లేకపోతే బాడీ మజిల్స్ వీక్ అవటం వల్ల హెర్నియా అది వచ్చేది మళ్ళీ అవకాశం ఉంటుంది. కానీ వచ్చే అవకాశం యాక్చువల్గా చెప్పండి ఒక 2-3% కంటే ఎక్కువ ఉండదండి. సార్, ఒకసారి హెర్నియాకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? సో అలాంటి కేసెస్ మీ దగ్గరికి అంటే వేరే హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ఈవెన్ మళ్ళీ వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకున్నాం సార్, సో మళ్ళీ వచ్చింది అక్కడ, సో ఎందుకు వచ్చింది ఏంటి అనేది, ఇలాంటి కేసెస్ మీరు ఎక్కువ చూసారా? మీ దగ్గరికి వచ్చాయా సార్ ఇలాంటి కేసెస్? డెఫినెట్గా అండి ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాం. వాట్ టెక్నికల్గా మాట్లాడుకుంటే ఏమవుతుంటే డిఫెక్ట్ ఎంత ఉంది, ఏ సైజ్ డిఫెక్ట్ ఉంది, దానికన్నా ఒక 5 సెంటీమీటర్స్ కవర్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫెక్ట్ ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ డిఫెక్ట్ ఉంటే కనుక అన్ని వైపులా 5 సెంటీమీటర్స్ కవరేజ్ ఉంటే అంటే మనం అట్లీస్ట్ 13x13 సెంటీమీటర్స్ అంటే మనం ఈ వాడుకలో 15x15 సైజ్ ఆఫ్ మెష్ వేయాలి. సపోజ్ అలా మెష్ వేయకుండా చిన్న మెష్ వేస్తే వల్ల ఈ మెష్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ చాలా ఉంటుంది, ఒకసారి కంట్రాక్ట్ అవుతుంది, ష్రింక్ అవటం వల్ల ఆ ఎడ్జెస్ నుంచి ఈ మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వేయాల్సిన సైజు కన్నా 15 సెంటీమీటర్ సైజ్ వేయాల్సిన మెష్ కన్నా సపోజ్ ఒక 10 సెంటీమీటర్స్ సైజ్ మెష్ వేసాం, అలాంటప్పుడు దాని ఆ సైజ్ ష్రింక్ అయిపోవటం వల్ల మళ్ళీ అక్కడ అలాంటి ప్లేస్లో మెష్ వచ్చి అది హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ ప్రాపర్ సైజ్ మెష్ వాడినా కూడా దాన్ని హెర్నియా సైజ్ ఫిక్స్ చేస్తామండి. ఈ మెష్ని ఫిక్స్ చేసినప్పుడు స్క్రూస్ వాడతాం. ఈ స్క్రూస్ అనేసి ఉండాల్సిన 2 సెంటీమీటర్స్ మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు. ఒకవేళ దానికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆ గ్యాప్లోంచి కూడా ఇమ్మీడియట్గా హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండి. వీటికి టెక్నికల్ ఇలాంటి రాకుండా ఉంటే కూడా ప్రాపర్ ఫిక్సేషన్ అండ్ ప్రాపర్ సైజ్ ఆఫ్ ది మెష్ వాడాలండి. ఓకే. హెర్నియా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఆహారపు అలవాట్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? ఉంటే కనుక ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి? ఆహారం అనేది దీనికి స్పెషల్గా ఏమిటి యాక్చువల్గా డైట్ అనేది స్పెషల్ అవసరం ఉండదండి. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయండి, ఎన్ని ఆపరేషన్ అయిన తర్వాత అబ్డామిన్ మీద ప్రెషర్ లేకుండా చూస్తాం. ప్రెషర్ లేకుండా అంటే సపోజ్ వెయిట్ లిఫ్ట్ చేయటం కానీ లేకపోతే కింద కూర్చొని లేవటం కానీ ఇలాంటివి ఏదైనా సరే ప్రెషర్ పట్టకుండా ఉండటం కోసం ఒక 6 to 8 weeks ఇలాగ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మెష్ ఆర్గనైజ్ అయిపోయి బాడీ స్ట్రెంత్ నార్మల్గా వచ్చేస్తే అలాంటప్పుడు ఇంకా తర్వాత ఆల్మోస్ట్ 3 months తర్వాత కంప్లీట్లీ నార్మల్ లైఫే ఉంటుంది. ఓకే సార్, మనం చూసుకోవచ్చు హెర్నియా ట్రీట్మెంట్ బదులు బెల్ట్ వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్టీ? ఇది వాడచ్చా? అసలు బెల్ట్ వాడచ్చా సార్? యాక్చువల్గా బెల్ట్ అనేది ట్రీట్మెంట్ కాదండి. ఇది రెండు రకాల కేసులో మనం బెల్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక 80 years ఉన్న వాళ్ళకో 70-80 years ఉన్న వాళ్ళకి ప్రాబ్లీ ఏజే కాకుండా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అనస్థీషియా వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా తక్కువ ఉండొచ్చు. సో వీళ్ళు ఆపరేషన్కి ఫిట్ కారండి. ఇలాంటి ఫిట్ కానప్పుడు ఈ బెల్ట్ అనేది టెంపరీగా వాడచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ హెర్నియాని లోపల కంప్లీట్గా పుష్ చేయగలగాలి. పుష్ చేసి దాని మీద ఆ హోల్ ఏదైతే కనెక్షన్ ఏదైతే ఉందో దాని మీద ఈ బెల్ట్ పెట్టి టైట్ కడితే మళ్ళీ రాకుండా ఉంటుంది. అది టెంపరీగా బెల్ట్ తీగానే మళ్ళీ హెర్నియా వస్తుంది.
కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే ఒకవేళ హెర్నియా అనేది లోపలికి పుష్ చేయకుండా మనం బెల్ట్ పెడితే ఏదైతే స్ట్రక్చర్ బయటకు వచ్చిందో ఇంటెస్టైన్ అవ్వచ్చు, ఫ్యాట్ అవ్వచ్చు, ఇది దానికి ఈ బెల్ట్కి ఆ కనెక్షన్కి మధ్యలో కంప్రెస్ అయిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ బెల్ట్ వాడినప్పుడు బెల్ట్ అనేది టెంపరీగా ఆపరేషన్ ముందు వాడిదే, పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది ట్రీట్మెంట్ కాదు. రెండోది అది కంప్లీట్గా రెడ్యూస్ చేసిన తర్వాతనే బెల్ట్ అనేది వేయాలి. రెడ్యూస్ చేయకుండా వేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అసలు హెర్నియా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెర్నియా రాకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు ఉండండి. యాక్చువల్గా హెర్నియా వచ్చిన తర్వాత దాని మీద ప్రెషర్ లేకుండా, అబ్డామిన్ వాల్ ప్రెషర్ లేకుండా ఎక్సర్సైజులు చేయటం, కొంతమంది జిమ్ చేస్తే తగ్గిపోతుంది కదా అనుకుంటారు. సో ప్రెషర్ పెడుతూ ఉండటం వల్ల దానివల్ల ఉన్న డిఫెక్ట్ పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా ఎందుకు వచ్చిందనే లక్షణం అనేది బై బర్త్ పుట్టుకతో వచ్చిందా, లేకపోతే తర్వాత మజిల్ వీక్నెస్ వచ్చిందా, దీనివల్ల రావచ్చు. వచ్చింది మనం పెద్దది అవ్వకుండా ఉండటం కోసం ప్రివెన్షన్ చేయొచ్చు, కానీ అసలు రాకుండా ఉండటం కోసం మనం ప్రివెన్షన్ మెజర్స్ అనేసి ఇవి ఉండవండి. సో జాగ్రత్తగా వెయిట్ లిఫ్టింగ్ కానీ అవన్నీ చేయకుండా ఉంటే వచ్చిన హెర్నియా పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే సరే, హెర్నియాకు సంబంధించి అమోర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పరంగా ఏ విధంగా అందుబాటులో ఉంది? సో చాలా ఉన్న హాస్పిటల్లో ఉన్న అందుబాటులో ఉన్నట్టే అమోర్ హాస్పిటల్లో కూడా మేము అన్ని రకాల హెర్నియాస్ డీల్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ హెర్నియాస్, చిన్న అంబ్లికల్ హెర్నియాస్, వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ అంటే సివియర్ పెయిన్ లేకపోవటం వల్ల వస్తూ పోతూ ఉంది, అలాంటి హెర్నియాస్ దగ్గర నుంచి కాంప్లికేటెడ్ హెర్నియాస్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హెర్నియాస్ మీరు తీసుకుంటే ఒక్కోసారి ఇంతకుముందు ఆపరేషన్ 2 సార్లు ఆపరేషన్ అయింది, 3 సార్లు ఆపరేషన్ అయింది, చాలా పెద్ద హెర్నియాస్ ఉండేది. సో ఇలాంటి పెద్ద హెర్నియాస్ డీల్ చేసినప్పుడు, లేకపోతే మళ్ళీ అబ్డామిన్ వాల్ ల్యాక్స్ అయిపోయి వీక్ అయిపోయి ఉన్నప్పుడు వాటికి స్పెషల్ టెక్నిక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ సెపరేషన్, టార్ టెక్నిక్ అని ఉంటుంది, లేదా ట్రాన్స్ అబ్డామినల్ రిలీజ్ అని. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ తర్వాత ఒక హెర్నియా వచ్చే టైప్ బట్టి, సైజు బట్టి, ప్లేస్ బట్టి మనం చేసే టెక్నిక్ కూడా మారుతుందండి. సో లాప్రోస్కోపీలో కూడా ఈటెప్ టెక్నిక్ అని, లేకపోతే ట్యాప్ టెక్నిక్ అని రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. లేకపోతే బిగ్ హెర్నియాస్, కాంప్లెక్స్ హెర్నియాస్ అని టార్ టెక్నిక్ అని ఇవి ఉంటాయి. సో అమోర్ హాస్పిటల్లో మనకు చిన్న హెర్నియా నుంచి పెద్ద హెర్నియా వరకు, సింపుల్ హెర్నియా నుంచి కాంప్లికేటెడ్ హెర్నియా వరకు ఏ రకమైన హెర్నియా అయినా సరే డీల్ చేసే అన్ని రకాల విధానాలు ఉన్నాయి. మనకి పర్టికులర్ పేషెంట్కి ఏ రకమైన ఆపరేషన్ సూటబుల్ అవుతుంది మనం దానికి అడ్వైజ్ చేసి ఆ రకమైన ఆపరేషన్ చేస్తాం. సో ఇక్కడ చేయలేని ఆపరేషన్ అనేది ఏమీ లేదండి. ఓకే, అలాగే సార్ మనం చూసుకుంటే అంటే మధ్యతరగతి పీపుల్స్ కూడా హెర్నియా సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో మరి అలాంటి వారికి అమోర్ హాస్పిటల్ నుండి అంటే సపోర్టింగ్ కానీ, ట్రీట్మెంట్ విధానం కానీ కొంతమంది బేర్ చేయొచ్చు, కొంతమంది బేర్ చేయలేకపోవచ్చు సార్. సో అలాంటి వారికి అమోర్ హాస్పిటల్ ఎలా సపోర్ట్ చేస్తుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ లాప్రోస్కోపిక్ విధానంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మెష్ ట్యాకర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అది చాలా కాస్ట్లీ. ఒక్కోసారి మెష్ సైజ్ బట్టి ఒక 50,000, 60,000, 70,000 ఓన్లీ మెష్ కాస్ట్ ఉండొచ్చు. ట్యాకర్స్ మోర్ దెన్ 1 lakh అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి 2 రకాలు ఏంటంటే, ఒకటి ఫైనాన్షియల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వెరీ సపోర్టివ్. కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి అఫోర్డబిలిటీ లేకపోతే ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అని కాకుండా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండి వాళ్ళకి ఎలా చేయొచ్చు అనేది ఒకటి ట్రై చేస్తామండి. సో మేనేజ్మెంట్ డెఫినెట్లీగా ప్రొయాక్టివ్గా ఉంటుంది ఈ విషయంలో. రెండో టెక్నిక్ అంటే రీసెంట్ టెక్నిక్లో వచ్చేది కొన్ని విధానంలో ఈ కాస్ట్లీ మెషెస్ వాడకుండా నార్మల్గా ఓపెన్ హెర్నియా చేసి ఏ రకమైన మెష్ వాడతామో అలాంటి మెష్ వాడి ఈ స్క్రూస్ ఏవి లేకుండా చేసే టెక్నిక్ ఉంటుంది. సో ఈటెప్ టెక్నిక్ అని, లేకపోతే ట్యాప్ టెక్నిక్ అని ఏదైతే ఇందాక మాట్లాడానో వాటిలో ఇలాంటి కాస్ట్లీ మెష్ వాడాల్సిన అవసరం ఉండదు, స్క్రూస్ వాడాల్సిన అవసరం ఉండదండి. సో ఇలాంటి కేసెస్కి వచ్చేవాడికి వాళ్ళకి రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ కూడా అందుబాటులో ఉండటం వల్ల, సో మీకు ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండటం వల్ల అన్ని రకాల గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి, ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న పీపుల్స్కి అందరికీ కూడా మేము హెర్నియా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో తీసుకురాగలమండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హెర్నియాకు సంబంధించి అసలు హెర్నియా అంటే ఏమిటి, వాటి లక్షణాలు, వాటి జాగ్రత్తలు, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అమోర్ హాస్పిటల్లో ఏ విధంగా అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారు సార్. సో మోర్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబానికి కూడా అమోర్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. వాళ్ళకు ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకు తగ్గట్టుగానే మేము చేస్తామని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హెర్నియా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ పరంగా అమోర్ హాస్పిటల్లో ఏ విధంగా అందుబాటులో ఉందో మనకు తెలియజేశారు. ఇది వాటి ఆర్టీవీ హెల్త్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.